గతంలో గ్రామ సభలలో ఇచ్చిన దరఖాస్తులకు ఎలాంటి పరిష్కారం లేదని, కానీ ప్రజా ప్రభుత్వంలో గ్రామ సభలో ఇచ్చిన దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ షాదీఖానాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ ముగింపు సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. గత ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభలో తీసుకున్న దరఖాస్తులను చెత్తబుట్టలో పడేసిందని, కానీ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కరిస్తున్నామన్నారు. నా పేరు యోశ్యామా. నేను 12వ డివిజన్లో స్టార్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గతంలో మనం గ్రామ సభలు చూసాము. గ్రామ సభలలో వాళ్ళు కాగితాలు తీసుకొని పోవడమే తప్పితే ఎప్పుడు కూడా మనకు వాటికి పరిష్కారం ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రతి డివిజన్ కు కానీ ప్రతి వార్డుకు కానీ వెళ్ళి అక్కడ సమస్యలను తెలుసుకోవాలి, వాటిని ఒక ప్రణాళిక తయారు చేయాలి, ఆ ప్రణాళిక ప్రభుత్వానికి పంపాలి. మళ్ళీ ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఆ ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని మేము నిధులు కేటాయించడం కానీ మేము అభివృద్ధి చేయడం కానీ జరుగుతుంది అని వారు చెప్పిన మాట మేరకు, వారు ఇచ్చిన సూచనల మేరకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కానీ ఇప్పటికే మనం అడగకుండానే, మన మామూలు అడగంటే అమ్మాయిని అన్నం పెట్టదంటారు, కానీ మనం అడగకుండానే మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు మనకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ మరి రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వము ప్రజలకు ఏం చేసిందో నాకైతే తెలియదు. కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా పాలన అందిస్తూ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది అని చెప్పి ప్రజలు మరి మమ్మల్ని గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము